హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో తోటకూర టమాటా కర్రీ చాలా కమ్మగా తయారు చేద్దాం. ఈ కర్రీ కొరకు తోటకూర 2 కట్టలు పెద్దవి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. కాడలు లేత ఉంటే కూడా కాడలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగంతా కూర అంతా కట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఇలాగ పెద్ద గిన్నెలు వేసుకుంటే వాటర్ ఎక్కువ పోసి కడగవచ్చు. మొత్తం ఏమైనా చెత్త ఏదైనా ఉన్నా కూడా ఇది వెళ్ళిపోతుంది. 2 సార్లు కడగాలి. ఇలా నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని ఒక గిన్నెలు వేసేసుకొని చూడండి ఇలా నీట్గా చేసుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి 2 వేసి ఇవి కొంచెం లైట్గా వేయించుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసి 2 ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు వేసి ఇది దూరగా వేగనిద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ కొంచెం చితగొట్టుకున్న ఎల్లిపాయలు వేసేసి ఇది బాగా కలిపి ఇది వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవి వేయించుకొని వేగిన తర్వాత తోటకూర వేసుకుందాం. ఈ తోటకూర వేసుకొని 2 టమాటాలు కట్ చేసిన టమాటాలు వేసుకుందాం. వేసి ఇదంతా బాగా కలిపి దీనికి సరిపడా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ టమాటా తోటకూర బాగా ఉడికిపోతుంది. ఇలాగ మగ్గిందేమో చూద్దాం. దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూను వేసుకొని ఇది బాగా కలిపి మరొక 3 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం. మంచిగా అన్నీ ఉడికిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అన్నంలకు కానీ చపాతీలకు అయితే ఎంత కూర ఉన్నా తినాలి అనిపిస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.